యాకోబు 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంటే ఏంటంటే ప్రతి విషయంలో మనల్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి, దేవుడు అవసరమైనప్పుడు మనల్ని హెచ్చించేవారుగా ఉంటారు. అవసరమైనప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తారు ఖచ్చితంగా. అది మనం విశ్వసించాలి. విశ్వాసం ఉంటేనే జరుగుతుంది అది. మరి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సండే చర్చ్కి బయలుదేరారనుకోండి, మీరు బయలుదేరినప్పుడు మరి మంచి డ్రెస్ లేదనుకోండి, మంచి డ్రెస్ లేదు నేను చర్చికి వెళ్ళను అని అనుకుంటే దేవుని మీద వెలిగినట్లు కదా అది. డ్రెస్కి దేవునికి సంబంధం ఏంటి? నాకు దేవుడు ఏది ఇస్తే అదే వేసుకొని వెళ్తాను అని చెప్పి మనకున్న డ్రెస్ వేసుకొని వెళ్తే దేవుడు సంతోషించేవారుగా ఉంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆటో చాలా దూరం అనుకోండి చర్చి, డబ్బులు లేవు ఆటోకి వెళ్ళటానికి, ఎలా వెళ్ళాలి అని ఆలోచించి డబ్బులు లేకపోయినా పర్లేదు నేను నడిచి వెళ్తాను అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళామనుకోండి, దేవుడు ఇవన్నీ లెక్క పెట్టుకొని రాసి ఉంచుకుంటారు. నా బిడ్డ నా కోసం ఎంతగానో తగ్గించుకుంటుంది అనుకుంటారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరంలో ఎవరితోనన్నా ఏమన్నా చిన్నపాటి మనస్పర్ధలు మీకు వచ్చాయనుకోండి, మందిరాన్ని విడిచిపెట్టి వచ్చే లోపలే ఆ సహోదరితో లేదా సహోదరునితో మీరు వెళ్ళి మాట్లాడి ప్రైజ్లాడి చెప్పి మరి మీ హృదయాన్ని సరి చేసుకొని, తండ్రి నేను ఇలా మనసులో చిన్నగా తగాదా పెట్టుకున్నాను కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాను అని దేవునితో చెప్తే ఆయన ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. ఈ విధమైనటువంటి తగ్గింపు మనల్ని హెచ్చించేలాగా చేస్తుంది దేవుని సన్నిధిలో.